Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our school assistant biological science content classes. ఇప్పుడు వరకు అయితే 8th and 9th క్లాసెస్ అయిపోయాయి సిలబస్ అయితే, అండ్ ప్రజెంట్ వచ్చేసి 10th క్లాస్ అవుతూ ఉంది. 10th క్లాస్లో 3rd యూనిట్, దట్ ఈస్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ప్రసరణ వ్యవస్థ అవుతుంది. సో 8th and 9th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా నేను పీడిఎఫ్లో తయారు చేయించడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ కండి. అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ క్లాసెస్ కూడా పేమెంట్ క్లాసెస్ అవుతూ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే సేమ్ నెంబర్ పైన నాకు వాట్సాప్లో కాంటాక్ట్ కండి, చెప్తాను ప్రాసెస్ ఏంటి అనేది. రైట్, ఈరోజు వచ్చేసి మనము ప్రసరణ వ్యవస్థలో హార్దిక వలయం అంటే ఏమిటి, లేదంటే హృదయ స్పందన, హార్ట్ బీట్, లేదంటే కార్డియాక్ సైకిల్, సో రకరకాలుగా పిలుస్తున్నాం దీన్ని. అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, ముందేం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, సో దానికి ఎంత సమయం పడుతుంది, లబ్ డబ్ అనే సౌండ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనము లింఫాటిక్ సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్, శోషరస వ్యవస్థ అంటే ఏమిటో చూద్దాం ఈ సెషన్లో. రైట్, సో లేట్ చేయకుండా సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. సో మనము హార్దిక వలయం అంటున్నాం, దీన్ని హృదయ స్పందనగా కూడా చెప్పుకోవచ్చు. హృదయ స్పందన, హృదయ స్పందన లేదంటే దీన్ని హార్ట్ బీట్ అని చెప్పుకుంటాం. సో దీనికి వెళ్ళే కంటే ముందు లాస్ట్ సెషన్లో నేను క్వశ్చన్ అడగడం జరిగింది. రక్తకేశ నాళికల్లో బ్లడ్ క్యాపల్లరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందా అడగడం జరిగింది. రైట్, సో చూద్దాము మరి రక్తకేశ నాళికల్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్గాన్ అనుకుందాము. సో ఇక్కడ నుంచి ఏమొచ్చింది, ఆర్టరీ వచ్చింది. సో ఇది మొత్తం కూడా ఆర్టీరియోల్స్గా చీలిపోయింది. రైట్, సో ఆర్టీరియోల్స్గా చీలిపోయింది. ఈ ఆర్టీరియోల్స్ ఏవైతేనో వీటిని ఏమంటాను చెప్పాము, బ్లడ్ క్యాపల్లరీస్ అంటారు. సో అవి మళ్ళీ ఏంటి, వేన్యూల్స్గా స్టార్ట్ అయిపోయాయి. సో అంటే సిరికలు అంటాం తెలుగులో అయితే, అంటే చిన్న చిన్న రక్తకేశ నాళికలు. సో మళ్ళీ ఇవన్నీ కలిసేసి మనకి ఏంటంటే మళ్ళీ మనకి ఒక సిర అనేది ఏర్పడింది. ఈ విధంగా ఉంటాయి రక్తకేశ నాళికలు. నేను క్వశ్చన్ ఏం అడిగానంటే, ఈ యొక్క రక్తకేశ నాళికల్లో మంచి రక్తం ఉంటుందా, చెడు రక్తం ఉంటుందా అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్లో క్లారిటీ లేదు, ఇస్ నాట్ ఇట్. సో రక్తకేశ నాళికలు అంటే అంతమయ్యేటువంటి రక్తకేశ నాళికల, ప్రారంభమయ్యేటువంటి రక్తకేశ నాళికల, క్యాపల్లరీస్ రెండు రకాలు, అంతేనా? రైట్, సో అంతమయ్యే వాటిల్లో చూసినట్లయితే మంచి రక్తం ఉంటుంది. రైట్, ధమని వచ్చేసి ధమనికలుగా, అంటే ధమనికలుగా చీలిపోయి అంతమైపోతున్నాయి అక్కడ రక్తకేశ నాళికలు. అంతమయ్యేంత వరకు ఉన్నటువంటి రక్తంలో మంచి రక్తం ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ యొక్క రక్తకేశ నాళికలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏవైతే ప్రారంభం అవి సిరల్లోనికి తెరుచుకుంటాయో ఆ రక్తకేశ నాళికల్లో చెడు రక్తం ఉంటుంది. రక్తకేశ నాళికలు ప్రారంభమయ్యే దాంట్లో చెడు రక్తం ఉంటుంది, అంతమయ్యే వాటిల్లో మంచి రక్తం ఉంటుంది. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్. రైట్, లివ్ ఇట్. సో ఇక్కడ చూద్దాం, మనకి ఈ యొక్క హార్దిక వలయం లేదంటే ఇంగ్లీష్లో కార్డియాక్ సైకిల్గా చెప్పుకుంటాం, లేదంటే హృదయ స్పందన లేదంటే హార్ట్ బీట్గా చెప్పుకుంటాం. సో మనకు తెలిసిందే హృదయం యొక్క సంకోచం. హృదయం ఏం చేస్తుంది, సంకోచిస్తుంది, సడలుతూ ఉంటుంది. వ్యాకోచించడం కాదు, సడలుతూ ఉంటుంది. సో సంకోచాన్ని మనకు తెలిసిందే సిస్టోల్ అంటాం. రైట్, నెక్స్ట్ సడలడాన్ని మనం ఏమంటామంటే, సడలడాన్ని అంటే రిలాక్సేషన్ ఆఫ్ ది హార్ట్ని వచ్చేసి డయాస్టోల్గా చెప్పుకుంటాం. రైట్, ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ కలిపేసి మనం ఏమంటామంటే ఒక హార్ట్ బీట్గా చెప్పుకుంటాం. హార్ట్ బీట్ లేదంటే హృదయ స్పందనగా చెప్పుకుంటాం. సో లేదంటే దాన్ని హార్దిక వలయంగా అంటాం. ఎందుకు హార్దిక వలయం అంటున్నాం ఏంటి, ఇక్కడ బీట్ ఏంటి, హార్దిక వలయం ఏంటి అనేసి డౌట్ రావచ్చు. వెరీ సింపుల్, ఒకసారి హార్ట్ కాంట్రాక్ట్ అయి రిలాక్స్ అయినప్పుడు రక్తం అనేది శరీర భాగాలు పంపు చేయబడి తిరిగి మళ్ళీ హృదయానికి చేరుతుంది. కాబట్టి దీన్ని హార్దిక వలయముగా చెప్పుకుంటున్నాము. హార్దిక అంటే గుండె, వలయం అంటే రక్తం వలయాకార మార్గంలో ప్రయాణించి తిరిగి గుండెకి చేరుతుంది. కాబట్టి ఒక బీట్లో దీన్ని హార్దిక వలయం లేదంటే కార్డియాక్ సైకిల్గా చెప్పుకుంటూ ఉన్నాం. రైట్, మరి ఈ హృదయ స్పందన ఎన్ని దశల్లో జరుగుతుంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. మనకి హృదయ స్పందన వచ్చేసి 3 దశల్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, హృదయ స్పందన లేదంటే కార్డియాక్ సైకిల్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా 3 దశల్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే కర్ణికల యొక్క సంకోచం.
కర్ణిక సంకోచం. సో కాంట్రాక్షన్ ఆఫ్ ది ఆరికల్స్ లేదంటే ఏట్రియా, కాంట్రాక్షన్ ఆఫ్ ది ఏట్రియా, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. మరి కర్ణిక సంకోచానికి ఎంత టైం పడుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ టైం ఎంత పడుతుంది అనే దానిలో నుండి ఒకసారి డిఎస్సిలో ఒకసారి క్వశ్చన్ అడిగాడు, టెట్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. కర్ణిక సంకోచానికి 0.1 to 0.14 సెకండ్స్ టైం పడుతుంది. ఇది కర్ణిక సంకోచం యొక్క టైం. నెక్స్ట్ వచ్చేసి జఠరిక సంకోచం. గుర్తుపెట్టుకోండి, జఠరిక సంకోచం. జఠరిక సంకోచానికి వచ్చేసి 0.27 to 0.35 సెకండ్స్ పడుతుంది. ఇది జఠరిక యొక్క సంకోచం. నెక్స్ట్ వచ్చేసి మనకు కర్ణిక, జఠరిక, సడలడం, రెండు కూడా సడలుతూ ఉంటాయి. సడలడం. సో సడలడానికి మనకి ఎంత టైం పడుతుందని చూసినట్లయితే 0.4 సెకండ్స్ పడుతుంది. ఈ ఖచ్చితంగా టైమింగ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో రిలాక్సేషన్ ఆఫ్ ది ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్, ఇట్ టేక్స్ ద 0.4 సెకండ్స్ ఆఫ్ టైం, రైట్. సో ఇక్కడ ఎందుకు దీన్ని సంకోచం, ఇవి చూడండి, ఇవి ఒకసారి సంకోచిస్తాయి, ఇవి ఒకసారి సంకోచిస్తుంటాయి, కాబట్టి రెండింటిని విడివిడిగా రాసాం. సో మనం ఇక్కడ కర్ణిక జఠరిక సంకోచం అనట్లేదు, కర్ణిక సంకోచం అంటున్నాము, జఠరిక సంకోచం అంటున్నాం. సో అదేవిధంగా సడలడానికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నాము, కర్ణిక జఠరిక సడలడం అంటున్నాము. రిలాక్సేషన్ ఆఫ్ ది ఆరికల్స్ అండ్ వెంట్రికల్, ఇట్ టేక్స్ ఎట్ ద సేమ్ టైం. మీన్ వైల్గా మనకి ఏంటంటే రెండు కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఏంటి, ఆరికల్స్ కానివ్వండి, వెంట్రికల్స్ కానివ్వండి. బట్ కాంట్రాక్షన్ మాత్రం ఇది ఒకసారి జరుగుతుంది, ఇది ఒకసారి జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కర్ణిక జఠరిక సడలేటువంటి టైం ఇది. సో అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక హృదయ స్పందన జరగడానికి ఎంత టైం పడుతుంది అంటే 0.8 సెకండ్స్ టైం పడుతుంది. మొత్తం ఓవరాల్గా 0.8 సెకండ్స్ టైం పడుతూ ఉంటుంది. సో మరి ముందుగా ఏమవుతుంది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ కర్ణికల యొక్క సంకోచం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ స్టేజ్. సో మరి ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే కర్ణిక సంకోచం. ఇక్కడ నేను రాయట్లేదు కర్ణిక సంకోచం అని. ఏమవుతుంది కర్ణిక సంకోచం అప్పుడు? సో అజ్యూమ్ దట్ ది 4 chambers ఆర్ ఇన్ ద రిలాక్స్డ్ స్టేట్. సో 4 గదులు అనేవి రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నాయనుకుందాం. ముందుగా ఏం చేస్తుందంటే కర్ణికలలోనికి ఎక్కడి నుండి రక్తం వస్తుంది మనకు తెలిసిందే, ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ సుపీరియర్ వీనా కేవా అండ్ పల్మనరీ వెయిన్. సో ఈ పల్మనరీ వీనా కేవా అక్కడ నుండి కూడా మనకి ఏంటంటే ఎడమ కర్ణికలోనికి అదేవిధంగా కుడి కర్ణికలోనికి రక్తం సేకరించబడుతుంది, రక్తం గ్రహించబడుతుంది. ఎక్కడ నుండి వస్తుంది మనకి కర్ణికలోనికి రక్తం అనేది? ఇన్ఫీరియర్ వీనా కేవా అదేవిధంగా సుపీరియర్ వీనా కేవా. అంటే అధోబ్రోసిర అదేవిధంగా ఊర్ధ్వ మహాశిర. అదో అంటే కింద నుంచి వచ్చేది, ఊర్ధ్వ అంటే పైన నుంచి వచ్చేది. ఈ రెండు శిర నుంచి ఎక్కడికి వచ్చేస్తాయని చూస్తుంటే మనకి రైట్ ఆరికిల్లోనికి వచ్చేస్తాయి, రైట్ ఏట్రియాలోనికి వచ్చేస్తాయి. సో ఇంకా ఏమవుతుంది ఈ స్త్రీలో అని చూసినట్టయితే మనము పల్మనరీ వెయిన్ ఏదైతే ఉందో అక్కడ నుండి మనకి లెఫ్ట్ ఏట్రియంలోనికి బ్లడ్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఇది కలెక్షన్ అయిపోయింది. కలెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఏంటని ఏమని చెప్పుకున్నాము? కర్ణిక సంకోచం. ఇప్పుడు కర్ణికలు ఏంటంటే సంకోచిస్తాయి, రైట్. సంకోచించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? రక్తం అంతా కూడా అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాల ద్వారా జఠరికలోనికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కర్ణికలు సంకోచించినప్పుడు జఠరికలోనికే బ్లడ్ ఎందుకు ఫ్లో కావాలి? When the auricles contract, why the blood flows into the ventricles only? Why the blood doesn't go back into the major veins, vena cava? సో అది నా క్వశ్చన్. అర్థమైంది అనుకుంటాను. సో కర్ణికలు సంకోచించినప్పుడు రక్తం జఠరికలోకి ఎందుకు వస్తుంది, వెనక్కి తిరిగి ఎందుకు ప్రయాణించదు? ఇక్కడ ఆల్రెడీ కవాటాలు ఉన్నాయి, మరి వెనక్కి తిరిగి ఎందుకు ప్రయాణించదు? సో అదో బృహశిరైనా కావచ్చు, అదో మహాశిరైనా, లేదంటే ఊర్ధ్వ మహాశిరైనా, లేదంటే పుప్సశిరలోనికి ఎందుకు తిరిగి వెనక్కి ప్రయాణించదు? అది నా క్వశ్చన్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్లో కర్ణిక సంకోచం కాగానే కర్ణికల నుండి బ్లడ్ మొత్తం కూడా ఎక్కడికి వచ్చేస్తుంది? జఠరికల నుండి వచ్చేస్తుంది. వేటి ద్వారా వస్తుంది అని చూసినట్లయితే మనకు ఆల్రెడీ అపాచెస్ ఉన్నాయి, 2 అపాచెస్ ఉన్నాయి. అపాచర్ అంటే రంధ్రం. సో కర్ణిక జఠరిక రంధ్రం ఎడమ, కుడి కర్ణిక జఠరిక రంధ్రం నుండి వాటి యొక్క జఠరికల్లోనికి వచ్చేస్తూ ఉంటుంది. సో వచ్చేసిన తర్వాత ఇలా కర్ణిక సంకోచం టైం ఇది అనమాట. నెక్స్ట్ జఠరికల్లోనికి వచ్చిన తర్వాత సో జఠరికలు ఏంటో ఇప్పుడు జఠరికలు ఆల్రెడీ తీసేసుకున్నాయి. ఇప్పుడు జఠరిక సంకోచం జరగాలి మనకి, రైట్.
సో జఠరిక సంకోచం జరిగినప్పుడు ఈ బ్లడ్ అనేది వెనక్కి వెళ్లకుండా కవాటాలు ఆపుతున్నాయి, రైట్. మిట్రల్ కవాటం కావచ్చు, అగ్రత్రయ కవాటం, ఈ రెండు కవాటాలు ఏం చేస్తాయంటే జఠరికలు సంకోచించినప్పుడు తిరిగి కర్ణికల్లోని వెళ్లకుండా. ఎజ్యూమ్ దట్ ఇక్కడ నేను డ్రా చేస్తాను, ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి ఒక కర్ణిక అనుకుందాం, ఇది వచ్చేసి మరొక కర్ణిక అనుకుందాం, ఇది వచ్చేసి ఒక జఠరిక, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇంకో జఠరిక ఉంది అనుకుందాం, రైట్. సో ఇలా జఠరిక ఉన్నది. సో ముందుగా కర్ణికలు సంకోచించగానే మనకు బ్లడ్ అనేది సో రెస్పెక్టివ్ వెంట్రికల్స్లోనికి వచ్చేస్తుంది, రైట్. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇవి సంకోచిస్తాయి. ఇవి సంకోచించినప్పుడు వీటి నుండి మనకి అయితే మహాధమని కానివ్వండి, సో మహాధమనులు ఉంటాయి రెండు, కుడి కర్ణిక నుంచి వచ్చేసి పుపుస ధమని అనేది బయలుదేరుతూ ఉంటుంది. అదేవిధంగా ఎడమ కర్ణిక నుండి వచ్చేసి మనకి శరీర మహాధమని, అంటే శారీరక మహాధమని అనొచ్చు, లేదంటే ఒడిసే అయోటా అంటాం ఇంగ్లీష్లో. అయోటా అనేది ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతుంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుండి ఆరిజినేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ జఠరికలు సంకోచిస్తాయో ఇక్కడ ఉండేటువంటి కవాటాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి మనకి ఏముంటుంది, అగ్రత్రయ కవాటం ఉంటుంది, ఇలా మూసుకొని పోతుంది, ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇలా 3 ఫ్లాప్స్ ఉంటాయి, ఇదొక ఫ్లాప్, ఇదొక ఫ్లాప్, ఇదొక ఫ్లాప్, టప్ మనం మూసుకొని పోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి చూసినట్టయితే మనకి ఏంటి, మిట్రల్ కవాటం ఉంటుంది, ఇది 2 ఫ్లాప్సే ఉంటుంది, ఇవి రెండు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని అగ్రద్వయ కవాటం అంటాం, లేదంటే మిట్రల్ వాల్వ్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇవి రెండు క్లోజ్ అవుతాయి ఎప్పుడు జఠరిక సంకోచించగానే. అప్పుడు మనకి ఏంటంటే లబ్ అనేటువంటి షార్ప్ సౌండ్ వస్తుంది. అంటే లబ్డబ్ అనేది గుండె యొక్క కండరాలు కాదు, కవాటాలు మూసుకున్నప్పుడు వచ్చేటువంటి సౌండ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఏవైతే మిట్రల్ కవాటం, అదేవిధంగా ఆరల్స్ అగ్రద్వయ కవాటం, అగ్రత్రయ కవాటము మూసుకున్నప్పుడు, కవాటాలు మూసుకున్నప్పుడు, ఏ కవాటాలు అంటే అగ్రద్వయ అదేవిధంగా అగ్రత్రయ కవాటాలు మూసుకున్నప్పుడు మనకి లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంటుంది, పెద్దగా వినపడుతుంది సౌండ్, గుర్తుపెట్టుకోవాలి, పెద్దగా వస్తుంది. లబ్ అనే సౌండ్ పెద్దగా వస్తుందా, డబ్ అనే సౌండ్ పెద్దగా వస్తుంటే లబ్ అనే సౌండే పెద్దగా వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఈ యొక్క ఒడిసే కవాటాలు ఏవైతున్నాయో మందంగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, కాబట్టి సౌండ్ అనేది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది, రైట్. ఇవి జఠరిక సంకోచించినప్పుడు. ఓకే, నెక్స్ట్ జఠరిక సంకోచించగానే నెక్స్ట్ ఏమవుతుందంటే వీటిల్లో ఉండేటువంటి రక్తం ఏదైతే ఉందో, కుడి జఠరికలో ఉండేటువంటి రక్తము పుపుస మహాధమనిలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఎడమ జఠరికలోకి ఉండేటువంటి రక్తం అయోటా, అంటే మహాధమని ఏదైతే ఉందో శరీరానికి రక్తాన్ని సరఫరా చేసిన మహాధమని, ఈ మహాధమనిలోనికి బ్లడ్ అనేది సప్లై అయిపోతుంది. సో ఇలా అయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ జఠరికలు రిలాక్స్ అవుతాయి. సో సంకోచించగానే బ్లడ్లో ఉన్న మొత్తం ఇక్కడ నాళాల్లోకి నెట్టేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, రిలాక్స్ అవుతుంది. ఇలా రిలాక్స్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ అల్ప పీడనం ఏర్పడుతూ ఉంటుంది. సో అల్పపీడనం ఏర్పడ్డప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఇలా రావడానికి ట్రై చేస్తుంది. సో ఆల్రెడీ బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోయింది కదా, ఈ వెజల్స్ నుండి బ్లడ్ మళ్ళీ బ్యాక్ రావడానికి ట్రై చేస్తుంది. సో అలా ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు ఆల్రెడీ సెమీల్యూనర్ వాల్వ్స్ అనేవి ఉంటాయి, దీంట్లో ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. సో మనకు తెలిసిందే, ఇవి వచ్చేసి పల్మనరీ వాల్వ్స్ అంటాం, ఇవి వచ్చేసి అయోటిక్ వాల్వ్స్గా చెప్పుకుంటాం. సో ఈ వాల్వ్స్ ఏమైతే వెంటనే క్లోజ్ అయిపోతాయి. సో అలా క్లోజ్ కాకుండా ఏమవుతుంది, బ్లడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది క్లోజ్ కావడంతో ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయింది. లో ప్రెషర్ క్రియేట్ కానీ ఇవి ఓపెన్ అవుతాయి, రైట్. ఏవి ఓపెన్ అవుతాయి, ఇవి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓపెన్ కానీ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ బ్లడ్ దీంట్లోకి డ్రా అవుతూ ఉంటుంది అనమాట. సో అల్పపీడనం వల్ల రెండు లాభాలు, ఇక్కడ నుంచి వెనక్కి రాకుండా ఇవి క్లోజ్ చేస్తాయి, పైనుంచి బ్లడ్ ఇక్కడికి డ్రా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా జఠరిక సంకోచించినప్పుడు రక్తం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయ్యేటప్పుడు ఇలా ఈ యొక్క అర్ధచంద్రాకార కవాటాలు సెమీల్యూనర్ వాల్వ్స్ ఏవైతేనో అవి టప్మని క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క డబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. డబ్ అనేటువంటి చిన్నగా వచ్చేటువంటి సౌండ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సౌండ్ చిన్నగా వస్తుంది. ఎప్పుడు ఈ డబ్ అనే సౌండ్ వస్తుందని చూసినట్లయితే అర్ధచంద్రాకార కవాటాలు, కవాటాలు క్లోజ్ అవుతాయి. ఈ అర్ధచంద్రాకార కవాటాలు ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే ఒకటి వచ్చేసి పుపుస మహాధమనిలో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఏమంటే మనకి ఆ యొక్క అయోటాలో, అంటే మూల మహాధమని అంటాం, ఆ ధమనిలో మనకు ఉంటాయి. ఈ క్లోజ్ కావడంతో మనకి డబ్ అనేటువంటి చిన్నగా డల్ సౌండ్ అనేది వినపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి లబ్ డబ్ అనే సౌండ్ వచ్చేసి మనకి మెయిన్గా ఈ యొక్క కవాటాలు
క్లోజ్ కావడంతో వచ్చేటువంటి సౌండ్స్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇవి రెండు సడలడానికి, ఇవి రెండు కర్ణిక జఠరికలు రెండు కూడా సడులుతాయి. సో ఫస్ట్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి కర్ణికలు ఇలా ఉన్నట్లయితే రిలాక్స్డ్ స్టేట్ అనుకోండి. సో కర్ణికలు ఇలా సంకోచిస్తాయి, ఓకే. సో జఠరికలకు వచ్చేస్తుంది, జఠరికలు సంకోచిస్తాయి. అట్ ద సేమ్ టైం జఠరికలు సంకోచించేటప్పుడే కర్ణికలు కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంటాయి. సో ఇలా కొట్టుకొని ఇలా కొట్టుకొని ఇలా, ఇలా కొట్టుకొని ఇలా కొట్టుకొని ఇలా అంటాయి, ఇలా కొట్టుకొని ఇలా కొట్టుకొని ఇలా, ఇలా మనకి ఏంటంటే ఈ యొక్క కార్డియాక్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఆర్థిక వలయం, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ హృదయ స్పందన రేటు. హృదయ స్పందన రేట్ అంటే హార్ట్ బీట్స్ పర్ మినిట్, హార్ట్ బీట్స్ పర్ మినిట్, దీన్ని హృదయ స్పందన రేటుగా చెప్పుకుంటాం. మరి హృదయ స్పందన రేటు ఏ జీవుల్లో ఎలా ఉంటుందని చూసినట్లయితే, ఏ జీవి యొక్క శరీరం అయితే పెద్దదిగా ఉంటుందో గుండె యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది ఆటోమేటిక్గా, రైట్. సో గుండె సైజ్ పెద్దగా ఉండి శరీరం పెద్దగా ఉన్నట్లయితే దానిలో హృదయ స్పందన రేటు తక్కువగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనకి తిమింగలం ఇవ్వడం జరిగింది. సో తిమింగలం యొక్క హృదయ స్పందన రేట్ ఎంత అని చూసినట్లయితే నిమిషానికి కేవలం 7 సార్లు మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మనిషిలో అయితే మనకు తెలిసిందే అరౌండ్ 72 టైమ్స్ కొట్టుకుంటుంది. అదే ఏనుగు చూసినట్లయితే ఏనుగులో చూడండి మనకి 46 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది గుండె అనేది. ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి అత్యధిక హృదయ స్పందన రేట్ ఉన్నది ఒక పక్షిలో ఉంటుంది. ఆ పక్షిలో ఏంటంటే మనకి 1200 సార్లు కొట్టుకుంటుంది. ఆ పక్షి పేరు వచ్చేసి కోయల్ టిట్ అనేటువంటి పక్షి. కోయల్ టిట్ అనేటువంటి పక్షిలో హృదయ స్పందన రేటు మనకి 1200గా ఉంటుంది. ఇది మనకి ఆ యొక్క జీవి యొక్క శరీర పరిమాణానికి అదేవిధంగా హృదయ స్పందన రేటుకు ఉన్నటువంటి సంబంధం. వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క శరీర పరిమాణం పెరిగే కొద్దీ హృదయ స్పందన రేటు తగ్గిపోతుంది, విలోమానుపాతంలో ఉంటుందన్నమాట. సో శరీరం యొక్క పరిమాణం తగ్గినట్లయితే హృదయ స్పందన రేటు పెరుగుతూ ఉంటుంది. సో శరీర పరిమాణం పెరిగినట్లయితే హృదయ స్పందన రేటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హార్ట్ బీట్. సో నెక్స్ట్ సిస్టమ్ చూద్దాము, వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్ మన బాడీలో. సో దట్ ఈజ్ లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్, దీన్ని తెలుగులో మనం చూసినట్లయితే శోషరస వ్యవస్థగా చెప్పుకుంటాము. వెరీ వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్. సో ఫస్ట్ మనకి లింఫ్ అంటే మీనింగ్ చూద్దాము. లింఫ్ లేదంటే శోషరసం అంటే ఏంటంటే వాటర్ అని అర్థం. వాటర్ అంటే నీరు అని అర్థం అనమాట, రైట్. గుర్తుపెట్టుకోండి, లింఫ్ అంటే దాని అర్థం ఏంటంటే నీరు. ఏంటి అసలు లింఫాటిక్ సిస్టమ్ ఏంటి, ఎక్కడుంటుంది, అసలు ఏం చేస్తుంది, దీని యొక్క ఉపయోగం ఏంటి? సో వెరీ సింపుల్. ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థకు సమాంతరంగా ఉన్నటువంటి మరొక వ్యవస్థ ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్. సో ఇది కూడా ప్రసరణ వ్యవస్థలో ఒక భాగంగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. చూద్దాం ఏంటి అసలు లింఫాటిక్ సిస్టమ్ అంటే. మనకు ముందుగా ఒక కణజాలం ఉందనుకుందాం ఇక్కడ. సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్. ఇది ఒక కణజాలం అనుకుందాం, రైట్. ఏదైనా ఒక ఆర్గానో లేదంటే ఆర్గాన్లో ఉన్నటువంటి కణజాలం అనుకుందాం, రైట్. సో ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ఎవ్రీ సెల్ ఇన్ దిస్ టిష్యూ. సో ఇక్కడ కూడా మొత్తం కూడా కణాలే ఉంటాయి అనుకుందాం. సో దీనికి ఏమవుతుంది, మనకి ఈ యొక్క ధమని ద్వారా ఏదైతే ఆర్టరీ ఉందో ఆర్టరీ నుండి దీనికి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది, రైట్. సో ఆర్టరీ వచ్చేసి మనకి ఏంటి ఆర్టీరియోల్స్గా డివైడ్ అయిపోయింది, రైట్. ఇలా ఆర్టీరియోల్స్గా డివైడ్ అయిపోయింది. ఆర్టీరియోల్స్గా డివైడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం కూడా ఏమవుతుంది, బ్లడ్ అనేది సప్లై అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి, మనకు కావాల్సినటువంటి కణజాలానికి బ్లడ్ అనేది సప్లై అయిపోయింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ వేన్యూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, రైట్. వేన్యూల్స్ స్టార్ట్ అయిపోయి మనకేంటి సిరలుగా మార్పు చెందుతాయి. సో డయాగ్రామ్ సరిగా రావట్లేదు, డోంట్ మైండ్. సో ఇక్కడ నుండి మనకి ఏంటంటే సిరలు స్టార్ట్ అయిపోయాయి. ఇది వచ్చేసి సిర, దట్ ఈస్ వెయిన్, సిర. సో వీటిని సిరికలు అంటాం. వీటిని ఇక్కడ ఏవైతే స్టార్ట్ అయ్యాయో వీటిని సిరికలు అంటాం. ఇవి ఏం చేస్తాయంటే కణజాలాల నుండి రక్తాన్ని గ్రహిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఆర్టరీ. ఇవి వచ్చేసి ఆర్టీరియోల్స్, ఇవి వచ్చి వెన్యూల్స్, ఓకే. ఇలా మనకి రక్త ప్రసరణ వ్యవస్థలో ఒక కణజాలానికి ధమనుల చేత రక్తం సరఫరా చేయబడి సిరల చేత కలెక్ట్ చేయబడి గుండెకు చేరుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి.
ఎప్పుడైతే ధమనిలోంచి రక్తం ఇక్కడికి వస్తూ ఉంటుందో, ఎక్కడికి కణజాలంలోకి వస్తుందో, ఉదాహరణకు ఇక్కడ ఈ ధమనిలో నేను ఒక 50 ml బ్లడ్ ఇక్కడికి వచ్చింది అనుకున్నాం, ఎక్కడికి ధమనికల్లోనికి, అదేవిధంగా ఈ యొక్క కణజాలంలోనికి 50 ml బ్లడ్ వచ్చింది. మరి మన బ్లడ్ యొక్క క్వాంటిటీ కాన్స్టాంట్గా ఉండాలి అంటే ధమని నుండి వచ్చినటువంటి ఈ 50 ml రక్తం ఏదైతే ఉందో తిరిగి గుండెకి 50 ml రక్తం చేరాలి. అప్పుడే ఏంటంటే ఈ బ్లడ్ యొక్క క్వాంటిటీ అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా 50 ml బ్లడ్ వచ్చి 40 ml బ్లడే పోయింది అనుకోండి, ఏమవుతుంది, గుండెకి చేరే రక్తం తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకో సర్క్యులేషన్లో ఏమవుతుంది, 40 ml వస్తే 30 ml చేరుతుంది, ఇంకో సర్క్యులేషన్లో ఏమవుతుంది, 20 ml వస్తే 10 ml పోతుంది. అలా మనకేంటి, గుండెకు చివరికి రక్తం చేరకుండా ఉంటుంది. ఈ యొక్క ప్రాబ్లమ్ని నివారించడానికి అభివృద్ధి చెందబడింది మనకి ఏంటంటే శోషరస వ్యవస్థ, లేదంటే లింఫాటిక్ సిస్టమ్. ఏంటో చూద్దామని ఇంకా, రైట్. సో ఇక్కడికి 50 ml బ్లడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క రక్తకేశ నాళికల నుండి కొంత బ్లడ్లో ఉన్నటువంటి కొంత నీరు వంటి పదార్థం, దట్ ఈస్ ప్లాస్మా వంటి పదార్థము ఈ కణజాలంలోనికి చేరుతుంది, రైట్. ఇక్కడ కణజాలంలోనికి చేరుతుంది. రక్తంలో ఉండేటువంటి ద్రవ పదార్థము రక్తకేశ నాళికల ద్వారా ఈ యొక్క కణజాలంలోకి చేరుతుంది. దీనిని మనము టిష్యూ ఫ్లూయిడ్గా చెప్పుకుంటాం. తెలుగులో అయితే దీన్ని కణజాల ద్రవంగా చెప్పుకుంటాం. When the blood is flowing through the tissue, some sort of fluid which is present in the blood, it escapes from the capillaries and it enters into the tissue, which is called as tissue fluid. దాన్ని కణజాల ద్రవంగా చెప్పుకుంటాం. అర్థమైంది అనుకుంటా, క్లియర్ ఇక్కడ వరకు అయితే, రైట్. దీన్ని ఏమంటాము, కణజాల ద్రవం అంటాం. మరి కణజాల ద్రవం ఇలాగే ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ml బ్లడ్ వచ్చింది, 50 ml బ్లడ్లోంచి ఒక 10 ml అనేది టిష్యూ ఫ్లూయిడ్గా టిష్యూలోకి ఎంటర్ అయిపోయింది. అంటే రిటర్న్ వెళ్ళిపోయేది ఎంత ఉంది, ఇప్పుడు ఇంకా 40 ml బ్లడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది హార్ట్కి. సో ఇలా ఎవ్రీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది, రైట్. ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కణజాల ద్రవం ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ ఈ బ్లడ్లోకి, అంటే గుండెలోకి వెళ్ళేటువంటి రక్తంలోనికి ఈ 10 ml ఏదైతే ఉందో తిరిగి దీనికి చేర్చబడాలి, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో తిరిగి ఈ యొక్క 10 ml అనేది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి, మనకి బ్లడ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇలా బ్లడ్లోకి చేర్చడానికి ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనినే మనము శోషరస వ్యవస్థగా చెప్పుకుంటున్నాము. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లింఫాటిక్ సిస్టమ్. So the lymphatic system which is going to get the tissue fluid which is left in the tissues into the bloodstream. So this is called as a lymphatic system. దీన్ని లింఫాటిక్ సిస్టమ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో అందుకనే స్పెషల్గా మనకి శోషరస వ్యవస్థ అనేది నిర్మించబడింది. సో అందుకని దీన్ని ఏమంటున్నామంటే రక్తనాళాలకు సమాంతర వ్యవస్థగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ లెఫ్ట్ ఓవర్ అయినటువంటి ఏదైతే టిష్యూ ఫ్లూయిడ్ ఉందో, ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తించండి, టిష్యూ ఫ్లూయిడ్కి ప్లాస్మాకి శోషరసానికి తేడా ఏంటి. ఇక ఒకసారి చూద్దాం మనము. శోషరసము, కణజాల ద్రవము, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేముందని చూసినట్లయితే ఇక్కడ ప్లాస్మా. సో ప్లాస్మా ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్లూయిడ్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లింఫ్. ఏంటి మూడింటికి తేడా ఏంటి, స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏంటని చూసినట్లయితే శోషరసం అన్న ఆల్మోస్ట్ ఆల్ ప్లాస్మా అన్న సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్లాస్మా అయినా శోషరసం అయినా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాంపోనెంట్స్. మరి దీన్ని శోషరసం ఎందుకు, దీన్ని ప్లాస్మా ఎందుకుంటున్నామంటే ప్లాస్మా అనేది బ్లడ్లో ఉన్నప్పుడు దాన్ని ప్లాస్మా అంటాం, సేమ్ కాంపోనెంటే, కానీ బ్లడ్లో కలిసి ఉంటే దాన్ని ప్లాస్మా అంటాం. ఎప్పుడైతే ఈ ప్లాస్మా వచ్చేసి కణజాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు దాన్ని కణజాల ద్రవంగా చెప్పుకుంటాం, టిష్యూ ఫ్లూయిడ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో కణజాల ద్రవం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, శోషరస నాళాల్లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు శోషరస నాళాల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని శోషరసంగా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ బ్లడ్ వెజల్స్ ఉన్నప్పుడు ప్లాస్మా అంటాం దీన్ని, రైట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. సేమ్ థింగ్, ఒకటే అంశం, మనము అది ఉండేటువంటి ప్లేస్ని బట్టి దాని పేర్లు పెడుతున్నాం. ఇక్కడ ఉన్న ప్లాస్మా అంటున్నాము, ఇక్కడ ఉన్నప్పుడు కణజాల ద్రవం అంటున్నాం, ఇక్కడికి రాగానే మనం ఏమంటున్నాము, శోషరసంగా చెప్పుకుంటున్నాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, వెరీ సింపుల్. ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, యాక్చువల్ లాస్ట్ సెషన్లో చెప్పే పాయింట్ ఇది.
సో మనకి శోషరసంలో వచ్చేసి మనకి వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. సో శోషరసంలో వైట్ బ్లడ్ సెల్ ఎక్కడ నుండి వచ్చాయని చూసినట్లయితే వీటి యొక్క గోడల నుండి రక్తకేశ నాళిక గోడల నుంచి తెల్ల రక్త కణాలు బయటికి పారిపోయి వస్తాయి, బయటికి రాగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. సో దాన్ని డయాబెటిస్ ఏదో అంటే సంథింగ్. సో ఇలా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఆ క్యాపిలరీస్ నుండి బయటకు వచ్చేసి ఇక్కడ నుండి శోషరసంలో ప్రవేశిస్తుంటాయి. ఎప్పుడైతే శోషరసం ప్రయాణిస్తూ ఉంటుంది వైట్ బ్లడ్ సెల్ అనేవి మనకి జెమ్స్ తోటి ఫైట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది వచ్చేసి శోషరసము, కణజాల ద్రవము, అదేవిధంగా ప్లాస్మా. ఇది వచ్చేసి శోషరస వ్యవస్థ. సో శోషరస వ్యవస్థలో మనకి శోషరస కణుపులు కూడా ఉంటాయి, ఇలా లింఫ్ నోడ్స్ అంటాం అక్కడక్కడ. సో లింఫ్ నోడ్స్లో మనకి తెలిసింది. ఇంకా ఇమ్యూన్ సిస్టంలోకి వెళ్తే ఇట్స్ ఎ వెరీ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి లింఫాటిక్ సిస్టమ్. క్లియర్ అయితే అయిందనుకుంటున్నాను నేను. వెరీ సింపుల్. సో మనకి రక్తం ఒక కణజాలానికి ప్రయాణించినప్పుడు సో అక్కడ ఏమవుతుందంటే మనకు కొంత ద్రవం అనేది క్యాపిలరీస్ నుండి కణజాలంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని కణజాల ద్రవం అంటారు. సో ఆ కణజాల ద్రవాన్ని తీసి తిరిగి మళ్ళీ రక్త ప్రవాహంలోనికి ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చెందిన వ్యవస్థ మనకి శోషర వ్యవస్థగా చెప్పుకుంటాం. సో మనము ఎప్పుడైనా కదలకుండా ఒక 5, 6, 7 అవర్స్ అలా కంటిన్యూస్ కూర్చున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ జామ్ అయిపోతూ ఉంటుంది. సో కణజాలలో ఏమవుతుంది, మొత్తం కూడా ఈ కణజాల ద్రవం అలాగే ఫామ్ అవుతుంది. సో ఎందుకు ఫామ్ అవుతుంది కణజాల ద్రవంలో, ఇక్కడికి వెళ్ళిపోదా వెనక్కి అని చూసినట్లయితే వెళ్ళదు. ఎందుకు వెళ్తుందంటే ఎప్పుడు వెళ్తుంది, ఇక్కడ అక్యుములేట్ అయినటువంటి ద్రవం ఎప్పుడు వెళ్తుంది అని చూసినట్లయితే మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఎప్పుడైనా ఏదైనా పని చేస్తుంటామో మన అస్థి కండరాలు, ఎముకలకు అంటిపెట్టుకున్న కండరాలు సంకోచ వ్యాకోచాలు జరుపుతూ ఉంటాయి. ఇలా సంకోచ వ్యాకోచాలు జరిపేటప్పుడు విడుదలయ్యేటువంటి శక్తి కానివ్వండి, విడుదలయ్యేటువంటి మూమెంట్ కానివ్వండి, ఆ మూమెంట్ తోటి ఇక్కడ ఉండేటువంటి ద్రవం అనేది గ్రహించబడుతుంది. ఆ యొక్క కండరాల కదలికతోటే సిరల్లో రక్త ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. ధమనులో రక్త ప్రవాహం ఏమో గుండె కొట్టుకోవడం. సో కండరాలు కొట్టుకున్నప్పుడు సిరల్లో రక్త ప్రవాహం, రైట్. అదేవిధంగా శోషరసనాళాల్లో ప్రయాణించేటువంటి శోషరసం కూడా ఈ యొక్క కండరాలు కొట్టుకున్నప్పుడే, కండరాలు కదిలినప్పుడే జరుగుతూ ఉంటుంది. అందుకనే కదలకుండా కూర్చుంటే ఏమవుతుంది, మనకి కండరాలు కదలనప్పుడు ఏమవుతుంది, శోషరసం అంతా కూడా ఈ కణజాలలో అక్యుములేట్ అయిపోతుంది. అందుకనే కండరాలు వాచిపోతాయి. దీన్ని ఏమంటామంటే ఎడీమాగా చెప్పుకుంటాం, ఎడీమా అంటాం. సో అంటే కండరాలలో లేదంటే కణజాలలో ద్రవము చేరిపోతుంది. ఏ ద్రవం చేరిపోతుంది, కణజాల ద్రవం చేరిపోతుంది. ఎక్కడి నుండి వస్తుంది, రక్తం నుండి వస్తుంది. అదేవిధంగా కణజాలలో కణజాల ద్రవం ఉండడం వల్ల ఆ కణజాలం అనేది ఉబ్బిపోతుంది. దీన్ని ఎడీమా అంటాం. సో మరి ఎలా తొలగించాలి దీన్ని అని చూసినట్టయితే లేచి కాసేపు అటు తిరిగామనుకుంటే ఆటోమేటిక్గా కండరాలు సంకోచిస్తూ ఉంటాయి, వ్యాకోచాలు జరుగుతుంటాయి. అప్పుడు ఆ కణజాల ద్రవం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, శోషరస వ్యవస్థలోనికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతుంది, రక్తనాళాలలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రక్తం యొక్క పరిమాణం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్. సో ఇంకా మనకి ఈ ప్రసరణ వ్యవస్థ చూసినట్లయితే దాని యొక్క పరిణామ క్రమాన్ని, ఎవల్యూషనరీ హైరార్కీ చూసినట్లయితే మనకు క్రింద జీవుల్లో చూసినట్లయితే ఎస్పెషల్లీ ప్రోటోజోవన్ జీవుల్లో ఏముంటుంది మనకు చూసినట్లయితే సింపుల్గా వ్యాపనం. సో జీవ పదార్థంలో కొన్ని కదలికలు జరుగుతుంటాయి, వాటిని బ్రౌనియన్ చలనాలు అంటాం. సో బ్రౌనియన్ చలనాల ద్వారా మనకి ప్రోటోజోవన్స్లో మనకి ఈ యొక్క పదార్థాల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అమీబాలో చూసినట్లయితే బ్రౌనియన్ చలనాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. సో బ్రౌనియన్ చలనాల ద్వారా మనకి ప్రోటోజోవా వంటి జీవుల్లో మనకి ఈ యొక్క ప్రశ్న అనేది జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చి చూసినట్లయితే స్పంజికలు ఉంటాయి. స్పంజికల్లో మనకి తెలిసింది కషాబాల కదలిక. స్పంజికల్లో మనకి కషాబాల కదలిక, కషాబాలు ఉంటాయి. ఆ కషాబాలు నిరంతరం కొట్టుకుంటాయి. లోపల కోయినోసైట్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కోయినోసైట్స్లో వాటి కాలర్ సెల్స్ అంటాం. కాలర్ సెల్స్లో లేదంటే వాటి కషాబ కణాలని కూడా అంటాం. అవి నిరంతరం ఇలా కొట్టుకోవడంతో ఈ యొక్క వాటర్ కరెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్. ఆస్కులర్ ఫ్రింజ్ ఉంటుంది. వీటి యొక్క కదలికలతో మనకి స్పంజికల్లో ఈ యొక్క ప్రసరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా హైడ్రా, నెక్స్ట్ జెల్లీ ఫిష్. మనకు తెలిసిందే జెల్లీ ఫిష్లో చూసినప్పుడు జఠర ప్రసరణ కుహరం ఉంటుంది. జఠర ప్రసరణ కుహరం ఉంటుంది. ఈ యొక్క జఠర ప్రసరణ కుహరాన్ని సీలెంటరాన్ అంటాం. సీలెంటరాన్. సో ఈ సీలెంటరాన్లో మనకి ఏంటంటే నిరంతరం కూడా ఈ యొక్క నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి హైడ్రా అండ్ జెల్లీ ఫిష్లో జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ప్లాటిహెల్మింత్ చూసినట్లయితే మనకు తెలిసిందే ఆల్రెడీ టీనియస్ ఓలియం కానివ్వండి, ఒడిసే
ఫ్యాషువల్ హెపాటిక్ కానివ్వండి, దాని యొక్క జీర్ణ వ్యవస్థను అనేక శాఖలుగా చీలి ఉంటుంది, మొత్తం శరీరం నిండా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆహారం తీసుకుంటుందో ఆ శాఖల ద్వారా మనకి ఏంటో డైరెక్ట్ ఆహారం సెల్స్కి చేరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నిమాటి హెల్మెంతిస్లో చూసినట్లయితే దాంట్లో సూడోసీలోమ్ ఉంటుంది, మిథ్యా కుహరం ఉంటుంది, మిథ్యా కుహరం ద్వారా చేరుతూ ఉంటుంది. నెక్స్ట్ అన్లేడా చూసినట్లయితే అన్లేడాలో మనకి స్పెసిఫిక్గా రక్తనాళాలు అనేవి ఏర్పడతాయి. సో ఈ నాళాల్లో ఈ రక్తనాళాల మూమెంట్ తోటి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసిందే గుండె 8-9 గదులు ఉంటుంది ఓ ఆనపాంలో. సో వాటి యొక్క మూమెంట్ తోటి మనకి ఏంటంటే ఈ రక్తం నిరంతరం ప్రసరణ జరుగుతుంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ అన్లెట్స్ ఆర్థ్రోపోడ్స్ ఉంటాయి. ఆర్థ్రోపోడ్లో చూసినట్లయితే వివృత రక్త ప్రసరణ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్థ్రోపోడ్లో మనకి వివృత రక్త ప్రసరణ, వివృత రక్త ప్రసరణ, దీన్ని ఇంగ్లీష్లో మనము ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. మరి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి అంటే రక్తం రక్తనాళాల్లో ప్రవహించదు. సో బ్లడ్ డజంట్ ఫ్లో ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి ఎక్కడ ప్రవహిస్తుందని చూసినట్లయితే దాని బాడీలో కొన్ని స్పేసెస్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే సైనస్లు అంటాం. మన బాడీలో కూడా ఉంటాయి, ఇక్కడ సైనస్లు ఉంటాయి కదా. సో అదేవిధంగా దాని బాడీలో మొత్తం సైనస్లు ఉంటాయి. ఆర్థ్రోపోడ్ ఇఫ్ ఇట్ ఏ కాక్రోచ్, సో సైనస్లో ఏంటంటే మనకి బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. వేరాజ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ మనకి చూసినట్లయితే క్షీరదాలు కానివ్వండి, సరీసృపాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అన్నిట్లో కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే రక్తం రక్తనాళాల్లో మాత్రమే ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్ని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా అంటాము. సో ఇలా దీన్ని మనకు పంపు చేయడానికి రక్తనాళాలు, గుండె అనేవి సహాయపడుతూ ఉంటాయి. సో ఇది ఈరోజు వచ్చేసి సెషన్. సో ఈరోజు అయితే నాకు లింఫాటిక్ సిస్టమ్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.